దమ్మున్నోడికే సాఫ్ట్‌వేర్ జాబు. సో, దమ్మున్నోడికే డిమాండ్. ఏ కంటెంట్ కోసం కంపెనీలో వెతుకులాట. దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో, చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఒక విషయం అయితే చాలా క్లియర్‌గా స్టార్టింగ్‌లో నేను చెప్పాను. చాట్ జీపీటీ అనేది దిస్ ఈజ్ ఆల్టర్‌నేటివ్ ఫర్ గూగుల్ అని చెప్తే, మీకేం తెలుసు మీరు అట్లా మాట్లాడతారు. చాట్ జీపీటీ వేరు, గూగుల్ వేరు. గూగుల్ అనే సెర్చ్ ఇంజిన్, చాట్ జీపీటీ అనేది కంప్లీట్‌లీ డిఫరెంట్ అని చెప్పనన్నారు. సో, ఐయామ్ టెల్లింగ్ అగైన్ దట్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ దిస్ ఈజ్ అంటే గూగుల్ అప్‌డేటెడ్ వెర్షన్ అని కూడా అనుకోవచ్చు మనము. చాట్ జీపీటీ అనేది. అండ్ ఇంకా కాంప్రహెన్సివ్‌గా చాలా ఈజీగా మనకి దీనికి సంబంధించి చాట్ జీపీటీలో మనం ఆన్సర్స్ అనేవి గాని, సొల్యూషన్స్ అనేవి రాబట్టొచ్చు. అండ్ ఇక ఫ్యూచర్‌లో మనకి వర్క్ సపోర్ట్ అవసరం లేదు. లేకపోతే మన డౌట్ వస్తే ఏదేదో గ్రూప్‌లో ఎతకాల్సిన అవసరం లేదు. లేకపోతే కోడింగ్ రాసేటప్పుడు గాని, డెవలప్ చేసేటప్పుడు, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అవసరం లేదు. డెఫినైట్‌లీ మనం ప్రాపర్‌గా చాట్ జీపీటీని యూజ్ చేసుకోవడం వస్తే సరిపోతుంది. అండ్ డెఫినైట్‌లీ దీనివల్ల ఏంటి అంటే మనము బెటర్‌గా కోడ్ చేయగలుగుతాము. బట్ ఒక విషయం అయితే ఏంటి అంటే డెఫినైట్‌లీ ఏఐ అనేది ఎప్పటికీ హ్యూమన్‌ని రీప్లేస్ చేయలేదు. బట్ ఏంటి అంటే కొన్ని డొమైన్స్ మాత్రం కొన్ని లైక్ టెలికాలర్స్ గానియండి, మార్కెటింగ్ గాని కొన్ని విషయాలైతే మనం మార్కెటింగ్ అంటే ఆఫ్‌లైన్ మార్కెటింగ్, నాట్ డిజిటల్ మార్కెటింగ్. కొన్ని అయితే చేంజ్ అయితది. అప్‌డేటెడ్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో. అయితే ఇక్కడ మనము చూసుకుంటే ఇప్పుడు రీసెంట్‌గా ఒక వీడియో కూడా మనం చేసాము. దాదాపు 2.5 లక్షల మందికి ఏఐ ఇంటర్నల్ ట్రైనింగ్ ఇస్తున్నారు అని చెప్పి. సో, ఇక్కడ మన పాయింట్ ఏంటి అంటే ప్రతి డొమైన్ ఇప్పుడు చాలా మందికి ఒక కన్‌ఫ్యూజన్ ఏంటంటే, అంటే సెపరేట్‌గా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుందా? ఇప్పుడు దీంట్లో చాలా క్లారిటీ. డేటా సైన్స్ విషయంలో నేను చాలా క్లారిటీగా చెప్పాను. డేటా సైన్స్ అనేది మామూలు ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో చేస్తే కాదు. ఒకవేళ చేస్తే దానికి సంబంధించి పీజీ డేటా సైన్స్‌ది మనం చేస్తే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పి నేను చాలా క్లారిటీగా చెప్పాను. ఇక్కడ నేనేమంటున్నాను అంటే దమ్మున్నోడికే సాఫ్ట్‌వేర్ జాబు, దమ్మున్నోడికే అంటే ఏఐ కంటెంట్ కూడా ఇప్పుడు అడుగుతున్నారు. కానీ ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? అనేది ఇక్కడ పాయింట్. చాలా మంది ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో, ఇక్కడేంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెపరేట్ కోర్స్ నేర్చుకొని దాని సైడ్ వెళ్ళాలి కంపెనీస్ అలా అడగట్లేదు. మనం చేస్తున్నాం. ఎగ్జాంపుల్ మనం ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ చేస్తున్నాం. లేకపోతే సేల్స్‌ఫోర్స్ చేస్తున్నాం, జావా ఫుల్ స్టాక్ చేస్తున్నాం, డెల్ భూమి చేస్తున్నాం, టెస్టింగ్ చేస్తున్నాం. వాటెవర్ ఇట్ మే బి ఏదైనా చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి రైట్ మనం ఏదైతే చేస్తున్నామో దీనికి సంబంధించి సేల్స్‌ఫోర్స్ జాబే చేస్తున్నాం. డెవాప్స్ జాబే చేస్తున్నాం. డెవాప్స్ జాబ్ చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసి బెటర్ పెర్ఫార్మన్స్, బెటర్ అవుట్‌పుట్ రావడం కోసం మనము ఇక్కడ ఏఐ అనేది వాడుతున్నాము. అన్ని కంపెనీస్‌లో ఇంటర్నల్‌గా ట్రైనింగ్ ఇస్తున్నది ఇదే. అయితే ఇప్పుడు సెపరేట్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ నేర్చుకొని దాని సైడ్ అంటే వెళ్ళడం అనేది కాదు ఇక్కడ పాయింట్ అనేది. ఇంకొక విషయం ఏంటి అంటే కోర్స్ నేర్చుకునేటప్పుడు నేను ఏఐ కూడా నేర్చుకోవాలా అంటే నేర్చుకుంటే బెటరే ఉంటుంది డెఫినైట్‌లీ. దానికి సంబంధించి ఏఐ ఫండమెంటల్స్ కూడా నేర్చుకుంటే బెటరే ఉంటుంది.